నీ వైఫల్యాలన్నీ కూడా విచిత్రంగా విజయాలుగా మార్చే దేవుడు ఈరోజు నీవు ప్రార్థిస్తున్న దేవుడు, నువ్వు కూర్చొని వింటున్న ఆ మాటలు పలుకుతున్న దేవుడు. పలకరించండి, బతికే ఉన్నారా? అందరూ పలకరించండి. క్షేమమే కదా? చేతులు కలపండి ఒకసారి పక్కన. జస్ట్ బ్రదర్స్ మీరు కూడా వందనాలు. ఏం తప్పులేదు కదా, దేవుని ప్రేమను బట్టి. బాగా వినండి, ఎందుకంటే మనందరం కూడా భౌతిక విషయాల్లో కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో కానీ కొన్నిసార్లు వైఫల్యాలు ఎదుర్కొంటాం, విఫలత పొందుతాం. ఆల్రెడీ కొంతమంది ఆ పరిస్థితుల్లో ఉండి కూడా ఉండొచ్చు. ఎందుకు ఇట్లా అవుతుందో నాకు అర్థం కావటం లేదు, నేను ఎందుకు ఇట్లా విఫలం అవుతున్నాను అర్థం కావట్లేదు. మిగిలిన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి వేరుగా ఉంటుంది, నన్ను చూసినప్పుడు నా పరిస్థితి వేరుగా ఉంటుందని, అది స్పిరిచువల్ విషయంలో కావచ్చు లేదా భౌతిక విషయంలో కావచ్చు, ఈ డౌట్ వెంటాడుతూ ఉంటుంది. దానికి సమాధానం చెప్పి నేను ప్రార్థన చేస్తా, అంతే, ఇంకెక్కువ ఏమి ఉండదు మ్యాటర్. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, మిగిలిన వాళ్ళు ఆలోచించుకున్నట్టు ఆలోచించుకొని దిద్దుబాటు చేసుకొని మారు మనసు పొంది ఇక్కడే మనం ఉందాం అనుకోలా. దేవుడు అనుమతించినటువంటి సమస్యను తప్పించుకుందామని దేవుడు ఏది ఆశించి వాళ్ళకి శ్రమ పంపించాడో దాన్ని నెరవేర్చకుండా వేరే మార్గం ఆలోచించి మోయాబుకి వెళ్ళారు. వెళ్ళి తమ ప్రజల్ని ఊహించుకొని, తమ స్థితిని ఊహించుకొని సంతోషపడ్డారు. వాళ్ళు ఆ కరువుతో ఇబ్బంది పడుతున్నారు, మనం ఈ దేశం వచ్చి బాగున్నాం, హ్యాపీగా ఉన్నాం కదా అని అనుకున్నారు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. యజమానుడు చనిపోయాడు, అంటే ఆమె భర్త చనిపోయాడు. ఇద్దరు కొడుకులకు పెళ్ళిళ్ళు చేసింది. పెద్ద కొడుకు చనిపోయాడు, తర్వాత రెండవ కొడుకు చనిపోయాడు. పోయేటప్పుడు నలుగురుగా, 3 పురుషులు 1 స్త్రీగా వెళ్ళారు. చివరికి 3 స్త్రీలుగా మిగిలిపోయారు, 3 పురుషులు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవుని దగ్గరికి చేరిపోయారు. ఇక 3 ఆడాళ్ళు మిగిలారు. ఏదో పొందుదామని పోతే ఏదో అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండ నాలుక మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా అయిపోయింది. సరే, దాన్ని పక్కన పెడదాం. ఈ రకంగా మనం పరిశీలిస్తే శాంసన్ లైఫ్ను కూడా మనం తీసుకోవచ్చు. ఇందులో సంసోనును దేవుడు ఇశ్రాయేలుకు ఒక న్యాయాధిపతిగా, రక్షకుడిగా దేవుడు ఒక కారణ జన్ముడిగా పుట్టించాడు సంసోనుని. సంసోను జీవితం మనందరికీ బాగా పరిచయం, ఎందుకంటే దైవజనులు చాలా ఎక్కువగా ఆయన జీవితాన్ని గురించి మాట్లాడటం నేను విన్నాను, మీరు కూడా మస్తు సార్లు విన్నారు. సంసోను విషయంలో దేవునికి ఒక చిత్తం ఉంది, ఒక ఉద్దేశం ఉంది, కానీ దాన్ని నెరవేర్చే విషయంలో ఆయన వైఫల్యం చెందాడు. దేవుడు ఏది ఆశించాడో సంసోను నుండి అది సంసోను కంప్లీట్ చేయలేకపోయాడు. అతడు శత్రువులను వినాశనం చేయాలని దేవుడు ఆశిస్తే ఇతడు వేశ్యాలోలుడై ఫస్ట్ ఒక ఆమె దగ్గరికి చేరాడు, తర్వాత ఇంకొక ఆమె దగ్గరికి పోయి ఆమెని ప్రాణప్రదంగా ప్రేమించడం మొదలుపెట్టాడు. సంసోన్ లైఫ్ కూడా మనం చూసుకుంటే తెలిసి పాపంతో చెలగాటలాడి ఆ పిచ్చి మొగంద నన్ను ఏం చేసేది నేనంటే దానికి ప్రాణం అనుకున్నాడు. దెలీలా తనను నిజంగా ప్రేమిస్తుంది అనుకున్నాడు. ఏమో కొంతవరకు పాపం దెలీలా కూడా అలానే ఫీల్ అయి ఉండొచ్చు, కానీ ఫిలిస్తీయుల సర్దారులు వచ్చి భయపెట్టిన కారణం చేత ఆమె పైసాకు లోబడిపోయింది. ప్రాణభయంతో మెత్తబడిపోయి తనను ఎంతో ప్రేమించే సంసోనును శత్రువులకు అప్పచెప్పడానికి ఆమె ఇష్టపడింది. ఈ సంగతి సంసోనుకు తెలియదు. ఆమె నన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తుంది అనుకున్నాడు, తను వంచింపబడతాడని ఎరుగడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. 2-3 సార్లు ఆటలాడాడు. చివరికి ఆమె సనగటం గొనగటం మొదలుపెట్టిన తర్వాత ప్రాణము విసిగి చావగోరి, ఏమండి, ప్రాణము విసిగి చావగోరి, మరి దేవుడి పనో దేవుడి చిత్తమో అది పట్టలేదు. ఇప్పుడు ఆమె నన్ను ఇబ్బంది పెడుతుంది కనుక చనిపోతే పోయిద్ది అని ప్రాణము విసిగి చావగోరి రహస్యం చెప్పాడు. ఆమె శుభ్రంగా గుండు గొరిగేసింది. ఓకే, ఇప్పుడు సంసోను వలన దేవుడు అనుకున్న పని కంప్లీట్ అయిందా? సంపూర్ణంగా నెరవేరిందా? నెరవేరలా. నయోమి ఫ్యామిలీ ఆశీర్వదించబడిందా? శాపగ్రస్తం అయిపోయిందా? చెప్పండి. ఇప్పుడు శాంసన్ లైఫ్లో ఒక చీకటి కనపడుతుంది మనకి, అలాగే నయోమి జీవితంలో కూడా ఒక చీకటి కనపడుతుంది. భక్తుడు, దీర్ఘదర్శి, ప్రవక్త, కీర్తనాకారుడు, యుద్ధవీరుడు, విశ్వాస యోధుడు దావీదు జీవితంలో కూడా ఒక వైఫల్యం కనపడుతుంది, అంటే ఒక చీకటి కనపడుతుంది. కానీ దావీదు ఏమన్నాడో తెలుసా? దేవుడు, నా దేవుడు
నా చీకటిని కూడా నాకు వెలుగుగా మార్చగలడు అన్నాడు. మిగిలిన చీకట్లన్నీ వెలుగుగా మారవు, అది సాధ్యం కాదు. కానీ ఒక చీకటి మాత్రం వెలుగుగా మారిద్ది. ఆ చీకటి పేరు వైఫల్యం లేక విఫలత. దాన్ని వెలుగుగా మార్చడం దేవునికి సాధ్యమే, చేయగలడు. ఎలా అంటే చెప్తా. మారు మనస్సు అనే దాన్ని పొంది తాను చేసినటువంటి పొరపాటు క్రియను దిద్దుకొని తన తప్పును సరిచేసుకొని దేవుని వైపు మళ్ళుకోవటానికి ఒక వ్యక్తి కానీ హృదయపూర్వకంగా ఇష్టపడితే, నిజంగా పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుని వైపుకు మళ్ళుకోవటానికి ఒకడు ఇష్టపడితే, అది నువ్వు విశ్వాసివి కావచ్చు, కొత్తగా వచ్చి ఇక్కడ కూర్చున్నోడే కావచ్చు, సేవకుడి కావచ్చు, పరిచారకుడి కావచ్చు, నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి వైఫల్యత లేక విఫలత అనే దాని విషయంలో ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడి ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్తుని నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే, ప్రస్తుతం నువ్వు ఉన్న పరిస్థితులు ఏమిటో నిన్ను నువ్వు ఎక్స్రే చేసుకోవాలి, నిన్ను నువ్వు విమర్శించి చూసుకోవాలి. సహజంగా మనకున్న ఒక దరిద్ర గుట్ట అలవాటు ఏంటంటే, అవకాశం ఉన్నంత వరకు ఎదుటి వాళ్ళలో లోపాలు వెతకటానికే మనం ఇష్టపడతాం, ఆ మజాని వెతుక్కుంటాం. కానీ మన బ్రతుకుని మనం చూసుకోవటానికి ఇష్టపడం. కానీ ఆశీర్వదించబడేవాడి లక్షణం, దేవుడు కోరుకునే వాని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, ఎదుటి వాళ్లలో రంధ్రాన్వేషణ చేయటం కాదు, కానీ తనను తాను విమర్శించుకునే విషయంలో అతడు జాగరూకుడై ఉంటాడు. ఇదొక మంచి సద్గుణం అని చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వెవరివైనా కావచ్చు, నువ్వు ఉన్న స్థితి ఏమిటి, నీలో ఉన్న లోపాలు ఏమిటి, దేవునికి నీలో ఆయాసంగా కనపడుతున్నటువంటి మార్గాలు ఏమిటనేది విశ్లేషించుకొని నువ్వు మారు మనసు పొందడానికి సిద్ధమై దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడితే, దేవుడు అంటున్నాడు, నీ వైఫల్యాన్ని కూడా నేను విజయంగా మారుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నీ వైఫల్యాన్ని కూడా నేను విజయంగా మారుస్తాను అంటున్నాడు. అది ఎలా సాధ్యం అంటే సింపుల్. ఈ 3 జీవితాల్లో నుంచే ఒక జవాబు మనకి ఈజీగా కనపడుతుంది. దావీదు బత్షెబతో పొరపాటు చేశాడు. ఫలితంగా మొదట పుట్టినటువంటి బిడ్డ చనిపోయింది. తన తప్పును దిద్దుకున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి, నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు, దీని ఫలితం చాలా ఘాటుగా ఉంటుంది నీకు అని దావీదుకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కవర్ చేసుకోలా. నాతాన్ని తీసుకెళ్ళి బంధించి చంపేయండనో, శిరచ్ఛేదనం చేయండనో, లేకపోతే ఇంకొకటి చేయండనో చెప్పలా. దైవ ప్రవక్త ఎప్పుడైతే వచ్చి తన లోపాన్ని ఎత్తి చూపించి ఇది దిద్దుకోలేకపోతే నీ పరిస్థితి గందరగోళం అయిపోతుందని వార్నింగ్ ఇచ్చినప్పుడు, తను అక్కడి నుంచి సింహాసనం దిగి వెళ్ళి తన గదిలో పడి దేవుని సన్నిధిలో సాగిలో పడి, దేవా, నీవు నన్ను ముట్టడానికి కూడా నేను యోగ్యుడను కాను, నువ్వు నన్ను చేతులతో కడగటానికి తగిన వాడను గాను, హిస్సోపుతో నన్ను కడుగు అన్నాడు. హిస్సోపుతో నన్ను కడుగు, నీ చేతులతో ముట్టడానికి నాకు అర్హత లేదు, వేరే ఏదన్నా వస్తువు తీసుకొని నన్ను కడుగు ప్రభువా, నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపిని, నా తల్లి పాపములో నేను నన్ను గర్భం ధరించింది, పాపములో పుట్టినవాడను అని చెప్పి తన స్థితిని తాను ఎరిగి, నేను రక్తాపరాధమును గట్టుకున్నాను, రక్తాపరాధము నుండి నన్ను విడిపించు అని బోరున ఏడ్చి, తను తప్పు చేసి ఎదుటోళ్ళని ఏడిపించలా, తప్పు చేసి కవర్ చేసుకోవడానికి ప్రయత్నించలా, తప్పు చేసి ఏదో ఏమంటారు చెప్పండి, పొరపాటు చేసి కూడా గముకుతూ ఉంటారు కొంతమంది. అట్లాంటి పిచ్చి పనులు దావీదు చేయలా. తన తప్పును దేవుడు ఎత్తి చూపించినప్పుడు పసిబిడ్డలాగా వెళ్ళి దేవునితో సమాధాన పడటానికి మొర్ర పెట్టుకున్నాడు, మొత్తుకున్నాడు, అంగలార్చాడు, ఏడ్చాడు, కన్నీరు విడిచాడు, మారు మనస్సు పొందాడు. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? ఏ బత్షెబతో తను తేడా పడ్డాడో, ఏ బత్షెబ తనకు శాశ్వతంగా ఉండాలని ఆశించాడో, ఆమె తనకు సమస్యగా మారి ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి మనకు తెలుసు కదా. అయితే అతడు మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకున్న తరువాత దేవుడు అతనిని క్షమించి కృప చూపి ఆమెలో నుండే దావీదు తర్వాత రాజైన సొలొమోనును పుట్టించాడు. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును, నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవా,
వెలుపల చేర్చిన బలమైన దేవ యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. దేవునికి మహిమ. దావీదు తర్వాత రాజు ఎవరిలోంచి వచ్చారండి? ఏ స్త్రీ నుంచి వచ్చాడు? ఎవరు ఆయనకు సమస్య అయిందో, ఏది ఆయనకు చీకటి అయిందో ఆ చీకటిని ఆశీర్వాదంగా మార్చి ఆమెలో నుండే సొలొమోను వచ్చి దావీదు తర్వాత సింహాసనం ఎక్కి అతని తర్వాత అతని ముందు యేసు ప్రభు సైతం సొలొమోనును ప్రశంసించి మాట్లాడతాడు. తన సమస్త వైభవములతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వల్ల అలంకరింపబడలేదని సొలొమోను వైభవాన్ని గురించి ప్రభు నూతన నిబంధనలు ఎత్తి మాట్లాడాడు. సొలొమోను జ్ఞాని, సొలొమోను ప్రవక్త, ప్రసంగి గ్రంథము, పరమగీతము, సామెతలు, ఆయన రాసినటువంటి విషయాలు 3 బైబిల్ గ్రంథంలో చోటు సంపాదించుకున్నాయి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే నాకు అనిపిస్తుంది, దావీదు ఈ అడుగు వేశాడు, ఇది వంకర అడుగు, దీన్ని ఎంత ఆశ్చర్యంగా మార్చి దేవుడు ఒక భక్తుడిని బయటికి తీసి మనందరికీ మస్తు సందేశాలు. ప్రసంగిలో ఉన్న సందేశం సామాన్యమైందా? సామెతల్లో ఉన్న సమాచారం తక్కువైందా? పరమగీతం ఇంకా దాని గురించి ఇక ఏం చెప్పగలం? మరి ఇవన్నీ లైన్లోకి తీసుకొచ్చినటువంటి భక్తుడు, వ్యక్తి సొలొమోను. అయితే ఈ సొలొమోను దావీదు విఫలతలో కలిగినవాడా, సఫలతలో కలిగినవాడా? విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే కదా, సిల్వధరా, పాపహరా, శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వధరా, పాపహరా, శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవునికి మహిమ. దావీదు అనుకొని ఉండొచ్చు దరిద్రం తగిలించుకున్నానని, కానీ విచిత్రం ఏంటంటే ఆ చీకటే అద్దుగా ఇప్పుడు సాధ్యమైంది. చూసారా? అంతకుముందు చెప్పుకునే సాధ్యం కాదు. ఇప్పుడు మనం నయోమి దగ్గరికి పోదాం. నయోమి పచ్చడి అయిపోతుంది కానీ మారు మనసు పొందట్లా. భర్త పోయాడు, సిగ్గు తెచ్చుకోవాలా. బుద్ధిహీనమైన పని చేశాను, ఎవరిని బతికించుకుందాం అనుకున్నానో ఆయనే పోయాడు, ఇంకెందుకు నేను, అయ్యా అబ్బాయిలు అమ్మాయిలు ఇంక బాండి మన దేశం పోదాం అనలా. భర్త పోతే పోయాడు, పిల్లల్ని చూసుకున్నా బతికేస్తాను ఈ మోయాబులోనే. మారు మనసు పొందలా. అర్థమైందా? దేవుని వైపు మళ్ళుకోలా, దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడలా. అబ్బాయిలు ఉన్నారుగా అనుకుంది, పెద్దోడు పోయాడు, అయినా మారు మనసు పొందలా. చిన్నోడు ఉన్నాడుగా, ఒక్కడైనా జాలే, దీపం ఒక్క దీపమైనా జాలే అంటే అది కూడా ఆరిపోయింది. మారు మనసు పొందుట కొరకు దేవుడు మన విషయంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. మొత్తం శూన్యం అయిపోయి చివరికి 3 ఆడాళ్ళు మిగిలారు. పొద్దున్న లేచిన కాడ నుంచి ఏమో ముఖం వాళ్ళు చూసి ఆళ్ళ ముఖం ఏమో చూసి గందరగోళం అయిపోయిన పరిస్థితి. ఒకరోజు ఈ బాధ తట్టుకోలేక ఆలోచన చేసుకుంది, అసలు ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేను ఇంత దరిద్రగొట్టు స్థితికి ఎందుకు దిగజారిపోయానని ఆలోచన చేసుకోవటం మొదలుపెట్టి ఓ నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే అసలు నా స్వజనులను, నా దేవునిని, ఆయన సన్నిధిని వదిలిపెట్టి బయటకు రావటమే నా బుద్ధిహీనత. చచ్చిపోతుంటే అక్కడే వాళ్ళతో కలిసి చచ్చిపోదును, వాళ్ళంతా పోతే పోయారు, నేను బతికిపోతున్నాను, వచ్చి మొత్తాన్ని పోగొట్టుకున్నాను, ఇంకా ఎక్కడే ఉన్నానంటే నేను కూడా పోయేటట్టున్నాను. ఎందుకు వచ్చిన కూడా ఒకవేళ పోతే ఈ దరిద్రపు దేశంలో నన్ను సమాధి చేయకుంటున్నట్లు నేను నా స్వస్థలమునకు చేరతానని ఆలోచించుకొని మారు మనసు పొందడానికి నిర్ణయించుకొని కోడళ్ళను పిలిచి, అమ్మ ఓర్పా, అమ్మ రూతు ఇటండి. ఏమిటి అత్తయ్య గారు అనుకుంటా వచ్చారు. ఏం లేదమ్మా, దరిద్రగొట్టుదాన్ని మిమ్మల్ని కూడా దరిద్రపు స్థితిలోనికి నెట్టేశాను. ఇప్పుడు మళ్ళా మీకు పిల్లల్ని ఇచ్చేదానికి నాకు అవకాశం లేదు, కాబట్టి మీ మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోండి, మీ పెద్దవాళ్ళు మీకు చూసి ఏదో ఒక సంబంధాన్ని చూసి పెళ్ళిళ్ళు చేస్తారు. నేనంటే శపించబడ్డాను, శాపాన్ని అనుభవిస్తున్నాను, దేవుడు నన్ను ఇట్లా చేశాడు. దేవుడు చేశాడు అంటుందామా? దేవుడు చేశాడు అంటుంది. కొనుక్కొచ్చుకునేవి మనం కొనుక్కొచ్చుకొని దరిద్ర వ్యవహారాలన్నీ మన దగ్గర పెట్టుకుని దేవుని మీద చణుగుతారు కొంతమంది.
దేవుడు ఎప్పుడు కూడా కావాలని ఏ క్రియను అనుమతించడండి. మనం చూసుకోవాలి ఏంటో, ఎక్కడ జరిగిందో పొరపాటు, ఎక్కడుందో లోపం, అసలు ఎందుకు దేవుడు ఈ పరిస్థితి అనుమతించాడు, దాని వెనుకున్న ఆంతర్యం ఏంటో గుర్తుపట్టే దానికి మనం ఆలోచన చేయాలి. కానీ తొందరపడి దేవుని నిందించకూడదు. కానీ నయోమి 2 మార్లు అంటది, యెహోవా దేవుడు నన్ను ఇలా చేశాడు, ఆయన నన్ను రిక్తురాలినిగా చేశాడు, ఆయన నా మీద కోపగించుకున్నాడు. ఏదో ఆమె కూడా ఆమె వెళ్ళబోసుకుంది. సరే, ఇంతకీ ఏంటి అత్తగారు నీ గొడవ ఏంటి అంటే, పుట్టేళ్ళకి వెళ్ళండి, పెళ్ళిళ్ళు చేస్తారు, ప్రశాంతంగా ఉండండి, నేను మా ఊరు వెళ్ళిపోతాను అంది. అప్పుడు పెద్ద కోడలో చిన్న కోడలో, ఏ కోడలో మీరే దేవులాడుకోండి. ఓర్ప ఆమె మాత్రం కొంచెం ఆలోచించి, పర్లేదులే అత్తమ్మా అంది. పర్లేదు కాదులేమ్మా, వెళ్ళాల్సిందేనమ్మా అంటే, సరే అత్తమ్మా, నిజంగా అమ్మ కంటే ఎక్కువ ప్రేమ ఉంది నీకని గట్టిగా కౌగిలించుకొని బలంగా ఒక ముద్దు పెట్టేసి, మరి ఇప్పుడా రేపా, ఇప్పుడే బొమ్మ పోయింది. కానీ చిన్న కోడలు రూతు, ఈమె ఎప్పుడైతే మారు మనసు పొంది తన ప్రభువునొద్దకు వెళ్ళాలని, తన జీవితాన్ని దిద్దుకోవాలని ఇష్టపడి తీర్మానించుకుందో, వాస్తవంగా ఈమె కూడా మోయాబీయురాలే, ఈమె కూడా అన్యురాలే, ఈమెలో కూడా దేవుని ప్రేమ ఉండదు. కానీ దేవుడు పుట్టించాడు ప్రియులారా. నయోమి ఎప్పుడైతే తన మనస్సుని మార్చుకొని దేవుని వైపు మళ్ళుకుందో రూతు హృదయంలో నయోమి పట్ల ప్రేమ పుట్టించి, ఆ నయోమి ఈ మాట అంటే రూతు ఏముందో తెలుసా, నువ్వు ఏ మాట అన్నా చెప్పుగా నత్తమ్మా, ఈ మాట ఇంకోసారి అనొద్దు అంది. అదేంటమ్మా, నీ మంచి కోసమే కదా నేను చెప్తున్నానంటే, మీ అబ్బాయి ఉన్నంత వరకు నీవు నాకు అత్తగారివి, మీ అబ్బాయి చనిపోయిన నాటి నుండి నేనేమని ఫిక్స్ అయినా తెలుసా, నువ్వు నా తల్లివని, నేను నీ కుమార్తెననే ఫిక్స్ అయిపోయాను. కాబట్టి నీ జనులే నా జనులు, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు స్థలమునందే నేను మృతి పొందుతా, మరణమే తప్ప మరి మనల్ని ఏది కూడా వేరు చేయకుండును గాక. నువ్వు ఆ మాట అనొద్దత్తమ్మా. మీరు తర్వాత గమనిస్తే ఆ రూతు ఆమెతో పాటు ఇక్కడికి రావటం, బెత్లెహేముకు రావటం, తర్వాత అక్కడ పరిస్థితులు ఏమేం జరిగినాయో, తర్వాత బోయజు ఆమెకు వివాహం జరగటం, మూడైపోయిన రూతు జీవితం, నయోమి జీవితాల్లో మళ్ళా దేవుడు చిగురుల్ని మొలకెత్తించటం, ఈ వీళ్ళకి మళ్ళీ ఈ రూతు ఈ బోయజులకు సంతానాన్ని ఇవ్వటం, ఈ బ్యాచ్ మొత్తాన్ని మళ్ళా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చటం. ఒక చిన్న మాట, వాస్తవంగా నయోమి లైఫ్ అంతా విఫలమైపోయింది. నయోమి మారు మనస్సు పొందకపోతే, ఒక మాట వినండి, మారు మనస్సు పొందకుండా అక్కడే ఉంటే రూతు అనే మనిషి మనకు తెలిసేది కాదు. ఎంతమంది ఒప్పుకుంటారు? నయోమి అక్కడే అయిపోయేది, రూతు కూడా అక్కడే అయిపోయేది, అంతటితో సైలెంట్ అయిపోయేది. మనకి 66 పుస్తకాల్లో ఒక పుస్తకమే ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి తన జీవితాన్ని దిద్దుకోవడానికి ఇష్టపడ్డారో, ఆ వైఫల్యాన్ని కూడా ఒక దేవుడు ఆశ్చర్యకరుడు అంటే ఏదో మాట చెప్పడం కాదు, ఇక్కడ క్రియ చూపిస్తూ ఉన్నాడు. నయోమి మారు మనసు పొందకపోతే రూతు గ్రంథమే బైబిల్లో ఉండేది కాదు. నయోమి తన దేవుని వైపు మళ్ళుకోకపోతే, దిద్దుబాటు చేసుకోకపోతే, సరి చేసుకోకపోతే, నిజంగా పశ్చాత్తాపడి దేవుని యొద్దకు చేరకపోతే పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం ఉండేది కాదు. మనకి చాలా విషయాలు మిస్ అయిపోయాయి. కానీ ఈరోజు అది జరిగింది అంటే ఒక వ్యక్తి మారు మనసు. దావీదు మారు మనసు సొలొమోనును తెచ్చింది. నయోమి మారు మనసు రూతును తెచ్చింది. శాంసన్ 2 కళ్ళు పోగొట్టుకొని అంధుడైపోయాడు. ఏదో చేస్తాడనుకుంటే ఏదో అయిపోయాడు. కానీ ఒక్కటి, సంసోను అలాగే ఆగిపోలేదు. దెబ్బ తిన్న తర్వాత పశ్చాత్తాపడి దేవుని వైపు మళ్ళుకొని, ఏ ఉద్దేశంతో నన్ను చేసావు అది నెరవేర్చలేకపోయాను ప్రభువా, నా యందు కనికరపడి ఒక్కమారు నాకు అవకాశం ఇవ్వు, నీ సంకల్పం నెరవేర్చి నేను వచ్చేస్తానని కోరుకున్నాను. తను ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని వైపు తిరగటం మొదలుపెట్టాడో, సంసోను తల మీద వెంట్రుకలు మళ్ళా మొలవటం మొదలుపెట్టాయి. అదేంటి, తిరగకపోతే మొలవు అదేంటి అంటే, ఆ ఫిలిస్తీన్లకు తెలుసు సంసోను బలం ఎందులో ఉందో. ఎందులో ఉంది? ఎవరు చెప్పారు? దిలీలా చెప్పింది, చేసింది కూడా. ఏంటి? గుండు.
ఇప్పుడు మళ్ళా వెంట్రుకలు మొలవని ఆరంభించినాయి. శుభ్రంగా అంత మొలవంగానే మళ్ళీ గుండు గీసేవాళ్ళు కదా, మొలవనిస్తారా? అరే వెంట్రుకలు వస్తున్నాయి రా, వెంట్రుకలు వచ్చినాడు మామూలుడు కాదు అని శుభ్రంగా క్లీన్గా ఉంచేవాళ్ళు ఎప్పుడు ఫ్రెష్గా. అవునా? దేవునికి స్తోత్రం. కానీ ఎప్పుడైతే సంసోను మారు మనసు పొంది దేవుని వైపు మళ్ళుకున్నాడో ఆ వెంట్రుకలు పెరుగుతున్న వాళ్ళకి గ్రహింపు లేకుండా దేవుడు ఆపేశాడు వాళ్ళ దృష్టిని. అది ఒక ఆశ్చర్యకరమైన విషయం. అయితే రెండవ సంగతి ఏంటంటే, ఇప్పుడు ఖైదీ మాట సైనికులు వింటారా? వినరు. సంసోనుని చివరిసారిగా ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ చంపేయాలని అనుకుని, శిక్షించాలనుకుని దాగోను గుడిలోనికి తీసుకెళ్ళినప్పుడు సంసోను ఏమంటాడో తెలుసా? తనను పట్టుకొని తీసుకెళ్తున్న వాళ్ళతో, ఈ గుడి మొత్తానికి ఆధారంగా ఉన్న స్తంభం ఏదో దాన్ని తడవనిచ్చి అక్కడ నన్ను వదిలిపెట్టండి అయ్యా అంటే, వాస్తవంగా వాళ్ళకి ఏమాత్రం విషయం అని అర్థం కాదు. ఈ ఆల్రెడీ భయంకరమైన కార్యాలు చేసినోడు, పట్టణపు ప్రాకారపు తలుపుల్ని అడ్డకమ్మితో సహా తీసుకెళ్ళి కొండ మీద పెట్టినోడు సామాన్యుడు కాదు. ఈ మనిషిని అక్కడ కానీ మనం పెట్టామంటే ఏమన్నా ఉందా అని వాళ్ళకి వెలగాలి కదా బలుపు. కానీ వెలగకుండా అది అలాగే ఆరిపోయి ఉండేటట్టు దేవుడు చేశాడు. మారు మనస్సు పొంది మనం దేవుని వైపు మళ్ళుకొని మన చెడు నడతను దిద్దుకొని నూతన జీవితంలోనికి ప్రవేశించాలని ఆశపడి హృదయపూర్వకంగా కోరుకుంటే, వెంటనే అడుగు వేయటానికి సిద్ధమైతే నీ వైఫల్యాలన్నీ కూడా విచిత్రంగా విజయాలుగా మార్చే దేవుడు ఈరోజు నీవు ప్రార్థిస్తున్న దేవుడు, నువ్వు కూర్చొని వింటున్న ఆ మాటలు పలుకుతున్న దేవుడు.